ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాత్రికులు. ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహి దేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహి దేవి ఎలా జన్మించారు, ఎందుకు రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఇలాంటి విషయాలతో పాటు నాకు తెలిసిన వారాహి దేవి పూర్తి కథని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది. వాటిల్లో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషులని చంపుతూ రెచ్చిపోతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వచ్చి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయటానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడికి గాయపరచడం వల్ల రక్తబీజుడు శరీరంలో నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. అదేంటంటే తన రక్తపు బొట్టుల నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల ఆ రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తపు బొట్టులో నుంచి 1000 మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమయ్యింది. అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికులను పుట్టిస్తుంది. సప్తమాత్రికులు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాత్రికులు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాత్రికులు ఎవరు అంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అమ్మవార్లు కూడా రక్తబీజుడిని సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహీదేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అందరి రాక్షసుల్ని సంహరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గాదేవిలో కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్టు దేవి భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెట్టేవాడు. కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టకముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోర తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహిదేవి హిరణ్యాక్షుణ్ణి ఏ వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని వరంగా ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పేస్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మా, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలు లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. మళ్ళీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపడానికి వీలు లేదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపటం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులు అందరికీ అధిపతి అయ్యి దేవతల పైన యుద్ధం మొదలు పెడతాడు.
అప్పుడు ఈ అంధకాసురుని చంపడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకులలో దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రువు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించటానికి. ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్త మాతృకులు వచ్చారో, అలాగే శివుడు స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒక్కడైన ఉన్మట్ట భైరవ అనేవారే వారాహి అమ్మవారి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్ట భైరవుడు. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి. కానీ వారాహీదేవి అమ్మవారికి మాత్రం ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా కాశీలో ఉన్న ఉగ్ర వారాహీదేవి ఆలయం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం భక్తులు నేరుగా చూడటం కుదరదు. ఈ ఆలయం కూడా కేవలం 2 నుంచి 3 గంటల్లోనే మూసేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల్లో నుంచి మాత్రమే చూడాలి. మీరెప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. మన హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో నేను ఈ ఛానల్లో చెప్తాను. ఎందుకంటే మన గ్రంథాన్ని మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? దానికోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.